Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఈసారి ఆ మాట పడకుండా పవన్ కొత్త ప్లాన్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కొత్త నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఎన్నికలలో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు టికెట్లు ఇవ్వకూడదని నిర్ణయించారు. ఇప్పుడు గెలిచిన వారిలో కొందరిని మార్చేందుకు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయినట్లు తెలిసింది. ఇప్పటి నుంచే ఆ నియోజకవర్గాలలో బలమైన జనసేన నేతలను ఎంపిక చేయాలని పార్టీ ముఖ్య నేతలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ఆర్థికంగా సామాజికంగా బలంగా ఉండి ప్రజలలో పలుకుబడి ఉన్న నేతలను గుర్తించి వారి పేర్లను ఇవ్వాలని కూడా పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు సమాచారం. గత ఎన్నికలలో జనసేన 21 శాసనసభ నియోజకవర్గాలు, 2 పార్లమెంటు నియోజకవర్గాలలో పోటీ చేశారు. అన్ని చోట్ల గెలిచి 100% స్ట్రైక్ రేట్ సాధించారు. అయితే పవన్ కళ్యాణ్పై ఇటీవల తరచూ కాపు సామాజిక వర్గం నేతలే విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో తక్కువ స్థానాలను తీసుకున్నారని, తీసుకున్న సీట్లలోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకే టికెట్ ఇచ్చారని సామాజిక మాధ్యమాలలో జనసేనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికలలో టీడీపీ, వైసీపీ, బీజేపీల నుంచి వచ్చిన వారికి టికెట్లను ఇవ్వకూడదని నిర్ణయించారని తెలిసింది. కొత్త వారికి, అది పార్టీకి పనిచేసే వారికి టికెట్లు ఇవ్వాలని డిసైడ్ చేసినట్లు తెలిసింది. అందుకే పవన్ కళ్యాణ్ స్థానిక సంస్థల ఎన్నికలను కూడా ఇందుకు ప్రాతిపదికగా తీసుకోనున్నారని సమాచారం. ముందుగా పార్లమెంటు నియోజకవర్గాల స్థాయిలో కమిటీని పంపి అక్కడి స్థానిక నేతల నుంచి అభిప్రాయాలను సేకరించే కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆగస్టు 14వ తేదీ కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేసి పూర్తి స్థాయిలో జిల్లా, మండల, గ్రామ స్థాయిలో కమిటీలను నియమించాలని పవన్ నిర్ణయించారు. అందులో కార్యకర్తలు, నేతల అభిప్రాయాలను గౌరవిస్తూ వారికే ఇన్ఛార్జ్ పదవిని ఇచ్చి వారిని వచ్చే ఎన్నికలకు సిద్ధం చేయాలని ప్లాన్ రెడీ చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం. పవన్ కళ్యాణ్ ఈ కొత్త ఆలోచనతో జనసేన కోసం గత 10 ఏళ్లుగా పనిచేస్తున్న వారికి రానున్న ఎన్నికలలో తీపి కబురు అందుతుందన్న ప్రచారం పార్టీలో ఊపందుకుంది.